హైదరాబాద్ నగరాన్ని పొగమంచు దట్టంగా కమ్మేసింది. రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతూ నగర వాసులను భయపెడుతోంది. గడిచిన 2 రోజుల్లో 16 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. టెంపరేచర్స్ ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజుల్లో కోల్డ్ వేవ్ తప్పదంటున్నారు వాతావరణ నిపుణులు. తెల్లవారుజామున పొగమంచు కారణంగా రహదారులు కనిపించడం లేదు. గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాల ప్రజలు పొగమంచుతో ఇబ్బందులు పడుతున్నారు. గాలిలో తేమ శాతం 80 నుండి 90 మధ్య ఉండటంతో పొగమంచు దట్టంగా కొనసాగుతోంది. తేమ ఎక్కువగా అవటం వల్లే పొగమంచు ఏర్పడుతోందని అంటున్నారు అధికారులు. ఉదయం 9 వరకు కూడా పొగమంచు దట్టంగా ఉండటంతో రోడ్లపై డ్రైవ్ చేసేవారు హెడ్లైట్లు తప్పకుండా వాడాలి అంటూ సూచిస్తున్నారు. పొగమంచు కారణంగా పలు విమానాలను సైతం రద్దు చేస్తున్నారు అధికారులు. మొత్తానికి వాతావరణం ఏ విధంగా ఉంది, అసలు పొగమంచు మనుషుల్ని ఎలా ఇబ్బంది పెడుతుంది, ఇదంతా కూడా డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. ప్రతినిధి అక్రమ్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్రమ్, పొగమంచు దట్టంగా కనిపిస్తోంది. ఇటు అర్బన్ ఏరియాలో కానీ రూరల్ సైడ్ కూడా కంప్లీట్గా తెల్లవారుజాము 7 గంటల ప్రాంతంలో కూడా ఒకవైపు పొగమంచు ఇంతలా కమ్మేస్తోంది అంటే ఇంకా రానున్న రోజులు ఏ విధంగా ఉండొచ్చు? అసలు వాతావరణ శాఖ ఏం చెప్తున్నారు? ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు, విషయం చెప్పండి. సౌమ్య, రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇటు హైదరాబాద్ నగరంలోనూ రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతూ కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. దాంతో మొత్తంగా నగర వ్యాప్తంగా కూడా పొగమంచు కమ్ముకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా హైటెక్ సిటీ ప్రాంతంలో అయితే పొగమంచు ఎక్కువగా ఉంది. ప్రస్తుతం మనం హైటెక్ సిటీలో ఉన్నటువంటి ఐకియా ఫ్లైఓవర్ వద్ద ఉన్నాము. ఒకసారి మనం ఫ్లైఓవర్ వద్ద కూడా చూసుకోవచ్చు. మొత్తంగా కూడా దట్టమైన పొగమంచు అలుముకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో రోడ్లపైన వెళ్తున్నటువంటి వాహనదారులకైతే తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఎందుకంటే ఈ పొగమంచు కారణంగా ఒక 50 మీటర్ల దూరంలో ఉన్నటువంటి వెహికల్స్ కూడా కనబడనంత సిచ్యువేషన్ అయితే మనకు హైదరాబాద్ నగరంలో కనిపిస్తుంది. ఇప్పటికే అటు గడిచిన 2 నుండి 3 రోజుల వరకు కూడా మొత్తంగా హైదరాబాద్ నగరంలో 16 డిగ్రీల సెల్సియస్ నుండి 18 డిగ్రీల సెల్సియస్ వరకు అయితే ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో అంటే జనవరి 5, 6, 7 ఈ తేదీల్లో మొత్తంగా 13 నుండి 14 డిగ్రీల సెల్సియస్కి కూడా ఉష్ణోగ్రతలు పడిపోతాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. దాంతో మళ్ళీ కోల్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అటు వాతావరణ నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇటు ముఖ్యంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలకు కూడా అలర్ట్స్ని కూడా జారీ చేస్తున్నారు. అటు ఉష్ణోగ్రతలను బట్టి రెడ్, ఎల్లో, అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్స్ని అయితే జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇటు ముఖ్యంగా ఆ నగరంలో, హైదరాబాద్ నగరంలో మనకు తెలుసు, ఇటు హైటెక్ సిటీ ప్రాంతంలో ఎక్కువగా కూడా ఇటు దుర్గం చెరువే కానీ ఓఆర్ఆర్ ప్రాంతాల్లో మొత్తంగా కూడా పొగమంచు పూర్తిగా కూడా అలుముకున్న నేపథ్యంలో ఎవరైనా తెల్లవారుజామున దాదాపు 8 గంటల వరకు డ్రైవ్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా హెడ్ లైట్లు వాడాలంటూ కూడా చెప్తున్నారు. అటు 2 వీలర్స్ పైన వచ్చే వాళ్ళు కూడా మొత్తంగా కూడా బాడీ మొత్తం కవర్ అయ్యేలా, అంటే మనకి ఎక్కువగా దీనికి అటు పొల్యూషన్ అదేవిధంగా పొగమంచు 2 కూడా మిక్స్ అయిపోయి అటు పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతున్న కారణంగా ఖచ్చితంగా మాస్కులు పెట్టుకునే బయటికి రావాలంటూ కూడా చెప్తున్నారు. వీలైనంత వరకు బయటికి రాకూడదు అంటున్నారు. ఎందుకంటే అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటికి రాకూడదు అంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు చిన్నపిల్లలు, వృద్ధులు, గుండె సమస్య ఉన్న వాళ్ళు అటు శ్వాసకోశ ఇబ్బందులు పడతారు కనుక సో ఖచ్చితంగా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ఎవరు కూడా బయటికి రాకూడదంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే మనకి తెలుసు ఇప్పుడు ఇంకా జనవరి కొనసాగుతుంది. ఇంకొక నెల వరకు కూడా చలి తీవ్రత ఇదే విధంగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో సో ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు చలి తీవ్రతకైతే రోడ్లన్నీ కూడా మొత్తంగా కూడా దృశ్యమానత పూర్తిగా తగ్గిపోతుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు ఓఆర్ఆర్ల పైన వెళ్తున్న వారే కానీ అటు నేషనల్ హైవేస్ పైన వెళ్తున్న వారే కానీ వాళ్ళు ఎక్కువగా జాగ్రత్త వహించాలంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే మనకు తెలుసు అటు నేషనల్ హైవేస్ అయినా కూడా ఓఆర్ఆర్ అయినా కూడా మొత్తంగా అటు ఓవర్ స్పీడ్తో వెళ్తూ ఉంటారు. సో ఈ పొగమంచు కారణంగా ముందు వెళ్తున్న వెహికల్స్ కనపడవు కాబట్టి ఈ మధ్య కాలంలో కూడా అయితే ఎక్కువ యాక్సిడెంట్లు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మనం గతంలో కూడా చూసాం ఈ పొగమంచు కారణంగా ఎక్కువగా యాక్సిడెంట్స్ అవ్వడమే కానీ అదేవిధంగా ఆ ఓవర్ స్పీడ్ వల్ల అనేక మంది కూడా ఇబ్బందులు పడిన పరిస్థితులు చూసాం. సో మన అలా ఎవరు కూడా ఓవర్ స్పీడ్ చేయొద్దంటూ కూడా చెప్తున్నారు. ఇటు నగరంలో ప్రస్తుతానికైతే ఉదయం 9 గంటల వరకు కూడా పొగమంచు ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువ కూడా మనకి మార్నింగ్ వేళలో ఆఫీస్ టైమ్స్ ఉంటాయి కాబట్టి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇటు వృద్ధులు, పిల్లలపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి, వాళ్ళని బయటికి రాకూడదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సౌమ్య, ప్రస్తుతం మనమైతే ఒకసారి మనం చూసుకోవచ్చు, మొత్తంగా అటు హెడ్ లైట్లు లేకుంటే బయటికి రాలేని పరిస్థితి అయితే హైదరాబాద్ నగరంలో మనకి కనిపిస్తుంది. ఇప్పటికే అటు ఈ పొగమంచు కారణంగా అటు రాష్ట్రంలోనే కాదు ఇటు దేశంలో కూడా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సో ఇటు
ఇప్పటికే అటు పలు విమానాలను కూడా రద్దు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని రైళ్లను అయితే ఇప్పటికే రద్దు చేశారు. సో ఖచ్చితంగా ఈ హ్యూమిడిటీ 80 నుండి 90% ఉంటున్న కారణంగా తేమ శాతం పెరగడంతో మొత్తంగా చలి తీవ్రత పెరిగి పొగమంచు పూర్తిగా నగర వ్యాప్తంగా అలుముకుంటుంది. కాబట్టి సో తూచా తప్పకుండా అందరూ కూడా ఈ చలికాలం వెళ్లే వారికి ఖచ్చితంగా పలు జాగ్రత్తలు వహించాలంటే వాతావరణ శాఖ అదేవిధంగా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సౌమ్య. రైట్ అక్రమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.